హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్పై మానవ హక్కుల కమిషన్లో కేసు నమోదైంది. హైడ్రా అధికారులు ఇల్లు కూల్చేస్తామని భయభ్రాంతులకు గురి చేయడంతో బుచ్చమ్మ అనే వృద్ధురాలు ఆత్మహత్య చేసుకున్నట్లు వార్తలొచ్చాయి. ఈ విషయమై బాధితురాలి కుటుంబ సభ్యులు హెచ్ఆర్సీలో హైడ్రా కమిషనర్పై కంప్లైంట్ చేశారు. దీంతో కేసు ఫైల్ చేసి విచారణ చేపట్టింది మానవ హక్కుల కమిషన్. హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ పై మానవ హక్కుల కమిషన్ లో కేసు నమోదైంది. హైడ్రా అధికారులు ఇల్లు కూల్చేస్తామని భయభ్రాంతులకు గురి చేయడంతో బుచ్చమ్మ అనే వృద్ధురాలు ఆత్మహత్య చేసుకున్నట్లు వార్తలొచ్చాయి. ఈ విషయమై బాధితురాలి కుటుంబ సభ్యులు హెచ్ఆర్సీలో హైడ్రా కమిషనర్ పై కంప్లైంట్ చేశారు. దీంతో కేసు ఫైల్ చేసి విచారణ చేపట్టింది మానవ హక్కుల కమిషన్. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, కుకట్పల్లి నల్ల చెరువులో 2 రోజుల క్రితం హైడ్రాకు భయపడి ఆత్మహత్య చేసుకున్నటువంటి బుచ్చమ్మ కుటుంబ సభ్యులు నిన్న తాజాగా మానవ హక్కుల సంఘం హెచ్ఆర్సీని ఆశ్రయించి జరిగినటువంటి తీరునంతా కూడా కంప్లైంట్ రూపంలో వీరు హెచ్ఆర్సీకి అందజేసినట్టుగా సమాచారం అందుతుంది. హెచ్ఆర్సీ ఇమీడియట్ గా ఆ కంప్లైంట్ స్వీకరించి ఆ గ్రౌండ్స్ అన్ని కూడా పరిశీలన చేపట్టి దీని కారణంగానే ఒకవేళ హైడ్రా భయంతో చనిపోయినట్లయితే మాత్రం ఇమీడియట్ గా ఆ హైడ్రా కమిషనర్ గా ఉన్నటువంటి అధికారి పైన కేసు నమోదు చేయాలన్నట్టుగా కూడా హెచ్ఆర్సీ ఇప్పటికే ఈ ఆదేశాలు కూడా జారీ చేసినట్టుగా తెలుస్తోంది. బుచ్చమ్మ చనిపోయిన తర్వాత అనేక మంది రాజకీయ పార్టీల నాయకులు, స్థానికులు అందరూ కూడా ఇదంతా ప్రభుత్వం హత్యనే, ప్రభుత్వం చేసినటువంటి తీరే, ఈ రకంగా సాధారణ ప్రజలను భయప్రాంతాలకు గురి చేసి నోటీసుల పేరుతో వాళ్ళని వేధించి వాళ్ళను కంటి మీద కునుకు లేకుండా చేస్తా ఉంది హైడ్రా. ఈ హైడ్రా చర్యలు ఇమీడియట్ గా ఉపసంహరించుకోవాలి. ఈ హైడ్రా ఈ రకంగా వ్యవహరించకూడదు. కేవలం పేదోళ్ళని, మిడిల్ క్లాస్ వారిని టార్గెట్ గా చేసి ఇళ్ల కూల్చివేతకు రంగం సిద్ధం చేసుకుంది. ఇలాంటి అనేక మంది కూడా భయప్రాంతాలకి కూడా ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితికి వస్తుంది. కాబట్టి హైడ్రా చర్యలు నిలిపివేయాలంటూ కూడా ఇతర పార్టీల నుంచి, ప్రతిపక్షాల నుంచి తీవ్రమైనటువంటి ఒత్తిడి పెరుగుతోంది ప్రభుత్వం పైన. స్థానికులు కూడా ఈ మూసి పరివాహక ప్రాంతం ఆనుకొని ఉన్నటువంటి ఇళ్లకు ఎప్పుడైతే మార్కింగ్ చేశారో ఆ మార్కింగ్ చేసినటువంటి స్థానికులంతా కూడా ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చి ఆందోళన వ్యక్తం చేస్తూ మా ఇళ్లని కూల్చకూడదు, హైడ్రా ఇక్కడికి వస్తే మాత్రం అధికారుల సంగతి చూస్తామనే మా రేంజ్ లో వారు ఆందోళన చేపడతా ఉన్నారు. బుచ్చమ్మ చనిపోయినటువంటి తీరు, తను ఏ రకంగా చనిపోయిన వివరాలన్నీ కూడా హ్యూమన్ రైట్స్ కమిషన్ లో వారి కుటుంబ సభ్యులు ఒక లిఖితపూర్వమైనటువంటి ఫిర్యాదు అందజేయడంతో హెచ్ఆర్సీ ఇమీడియట్ గా పోలీసులను ఆదేశిస్తూ హైడ్రా కమిషనర్ పైన కేసు నమోదు చేసి విచారణ చేపట్టింది. ఈ బుచ్చమ్మ ఎందుకు చనిపోయిందో దాని గల నివేదిక మాకు సమర్పించండి అన్నట్టుగా కూడా హెచ్ఆర్సీ ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది. హైడ్రా వ్యవహార శైలి మాత్రం సాధారణ ప్రజల్లో ఒక్కసారిగా భయప్రాంతంకు గురి చేసేటువంటి పరిస్థితిని తీసుకొస్తా ఉంది. ఏళ్ల తరబడి నివాసం ఉంటున్నటువంటి కుటుంబాలు ఇప్పుడు ఒకేసారిగా అక్కడి నుంచి కదలండి, వెళ్ళండి, ఖాళీ చేయండి అనేసరికి మాత్రం తీవ్ర ఆక్రోశానికి గురై తీవ్ర ఆవేదనలో ఎవ్వరు వచ్చినా అధికారులను సైతం తిట్టి అక్కడి నుంచి పరుగులు తీస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. కాబట్టి ఈ విషయంలో ప్రభుత్వం కూడా నిన్న క్లియర్ గా అధికారుల్ని పెట్టి ఒక మీడియా సమావేశంలో హైడ్రా పనితీరు ఏంటి, ఎలా ఉండబోతుంది, ఎలా చేయబోతా ఉంది, ఏది ఏమైనప్పటికీ మూసీ నదిని పూర్తిగా కాపాడాల్సినటువంటి బాధ్యత మా పైన ఉంది. కాబట్టి మూసీ నదిని పూర్తిగా ప్రక్షాళన చేయాలి. మూసీ నది ఫ్యూచర్ లో ఒక డ్రింకింగ్ వాటర్ రివర్ గా మార్చాలి అనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్ తీసుకుంది. దీనికి అందరూ సహకరించాలి. మీకు ఏ బెనిఫిట్స్ కావాలన్నా ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. డబుల్ బెడ్రూమ్ ఇవ్వడానికి కూడా రెడీ ఉంది. మీరు ఇమీడియట్ గా ఖాళీ చేసి అంతా కొత్త బెడ్రూమ్ ఫ్లాట్స్ లోకి షిఫ్ట్ అయిన తర్వాత ఈ కూల్చివేతల ప్రక్రియ కొనసాగిస్తామంటూ కూడా హైడ్రా ఇప్పటికే దీనిపైన క్లారిటీ ఇవ్వడం జరిగింది. రవితేజ్, అంటే మరోవైపు అంటే హైడ్రా కొంచెం వెనకడుగు వేసినట్టు తెలుస్తుంది. అంటే దీనిపై పలు ఇంటెలిజెన్స్ రేవంత్ రెడ్డికి చెప్పినట్టు కూడా వార్తలు వస్తున్నాయి. అంటే ఏంటి హైడ్రా అధికారులు క్లారిటీ ఇచ్చారు దీని మీద? పబ్లిక్ నుంచి వస్తున్నటువంటి వ్యతిరేకత, రానున్న జిహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి తీవ్ర మొత్తంలో పెద్ద ప్రభావం కనిపించేటువంటి అవకాశం ఉంటుంది. కింది స్థాయి నుంచి మిడిల్ క్లాస్, పై స్థాయి వరకు కూడా కాంగ్రెస్ తీసుకున్నటువంటి నిర్ణయం అందరినీ కూడా కేవలం ప్రజలనే టార్గెట్ గా చేసి ప్రభుత్వం
ఈ నిర్ణయం తీసుకుంది కాబట్టి రానున్నటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ కి బుద్ధి చెప్పాల్సిందే అంటూ మాత్రం ప్రజలంతా కూడా ఏకమైనటువంటి సిచ్యువేషన్ నెలకొంది కాబట్టి ఈ టైంలో ఎన్నికలు సంవత్సరం ఉన్న టైంలో సాధారణ ప్రజల్ని, నిరుపేదలని, మిడిల్ క్లాస్ వారిని టచ్ చేస్తే ఖచ్చితంగా అది కాంగ్రెస్ కి మైనస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ మూసి ఈ పరివాహక ప్రాంత ప్రజల్ని ఈ టైంలో అనవసరంగా టచ్ చేసి వాళ్ళ సెంటిమెంట్స్ ని దెబ్బతీసి పార్టీకి డ్యామేజ్ అయ్యే విధంగా ప్రజల్లో ఈ నెగిటివిటీ పెరుగుతా ఉందనే దానిపై కూడా ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ రాష్ట్ర ముఖ్యమంత్రికి చేరడము, రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా నిన్న అధికారుల ద్వారా ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేయించి ఇప్పుడంతలో మేము ఈ మూసి పరివాహక ప్రాంత ప్రజల ఇళ్లని కూల్చేయడము కొంత టైం పడుతుంది, అందరూ మొత్తం ఖాళీ చేసిన తర్వాతే మొత్తం 10,000కు పైగా ఉన్నటువంటి కుటుంబాలందరినీ కూడా నచ్చజెప్పి వాళ్ళకు భవిష్యత్ అంతా చూపించి పిల్లలకు ఉన్నటువంటి ఎడ్యుకేషన్ బెనిఫిట్స్ కానీ, వారికి రావాల్సినటువంటి బెనిఫిట్స్ కానీ, ఇంట్లో ఆడవాళ్ళ కోసం స్కిల్స్ ని ఏర్పాటు చేయడం కానీ ఇవన్నీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి అక్కడి నుంచి తరలించిన తర్వాతనే మొత్తం మూసి రివర్ కట్టడాలన్నీ కూడా అందరు ఖాళీ చేసిన తర్వాతే కూల్చివేతలు కొనసాగిస్తామంటే ఇది కొంత ఆలస్యంగా జరిగేటువంటి అవకాశం ఉంది. ఆలస్యం జరగడానికి గల కారణం కూడా ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఎన్నికల్లో మనపై పార్టీపై తీవ్ర ప్రభావం పడబోతుంది, కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా నష్టపోతుంది అని ఒక ఇచ్చిన రిపోర్ట్ ప్రకారంగానే అధికారులు కొంత గడువు తీసుకుని ఈ టైం ప్రకారంగానే కూల్చివేతలు చేద్దామన్న ఆలోచనతో నిన్న స్పష్టమైనటువంటి వారి వైఖరిని తెలియజేశారు. కాబట్టి ఇప్పుడంతలో ఈ మూసి కట్టడాలని కూల్చివేసేటువంటి ఆలోచనలో ప్రభుత్వం లేనున్నట్టుగా తెలుస్తోంది. సందీప్, రవితేజ్, అంటే బుచ్చమ్మ మరణానికి ఇప్పటికే రంగనాథ్ ప్రకటించారు, అంటే దీనిపై కమిషన్ విచారించి ఎటువంటి నిర్ణయం తీసుకోనుంది? బుచ్చమ్మ కూతుర్లు కూడా మీడియాతో మాట్లాడడం జరిగింది. బుచ్చమ్మకు 3 కూతుర్లు, ఆ 3 కూతుర్ల వివాహాల కట్నం కింద అదే కుకట్పల్లి నల్ల చెరువు ప్రాంగణంలో ఒక్కొక్కరికి ఒక ఇంటిని నిర్మాణం చేపట్టి వాళ్ళకు కట్నం కింద అది ఇవ్వడము, మొన్నటికి మొన్న నల్ల చెరువుకు వచ్చినటువంటి హైదరాబాద్ అధికారులు ఇవన్నీ కూడా కూల్చేస్తామని హెచ్చరించడంతో ఈ భవనాలు కూడా తమ కూతుర్లకు ఇచ్చినవి కూల్చేస్తారేమో ఒక భయంతో ఆ విషయంపై తన కూతుర్లు వచ్చి బుచ్చమ్మతో వాగ్వాదం చేయడము, ఆ వాగ్వాదం తట్టుకోలేక తన సూసైడ్ చేసుకోవడము, ఇదంతా హైదరాబాద్ భయంతో ఈ బుచ్చమ్మ ఆత్మహత్య చేసుకుందనే దానిపై కూడా ప్రచారం సాగింది. దీన్ని నిజంగానే వీరు స్థానికులందరూ కూడా హైదరాబాద్ ఈ రకంగానే వ్యవహరిస్తా ఉంది, ఇలానే బెదిరింపులకు పాల్పడతా ఉంది. ఈ రకంగా ప్రజల్ని భయప్రాంతాలకు గురి చేస్తే హైదరాబాద్ లో బతకడం కష్టంగా ఉంటుంది అనే దానిపై కూడా ఒకవైపు నుంచి వస్తున్నటువంటి వాదనలు అయితే ఇమీడియట్ గా రంగనాథ్ హైడ్రా కమిషనర్ అదే రోజు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసి హైడ్రా కారణంగా బుచ్చమ్మ చనిపోయేదనేది తప్పుడు ప్రచారం, వాళ్ళ కూతుర్లు ఆ తల్లిని అడగడంతో ఆ వేధింపులు తట్టుకోలేక చనిపోయింది అనేది మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. హైడ్రా ఎవరిని కూడా భయపెట్టలేదు, ఎవరు కూడా నోటీసులు ఇవ్వరు, ఎవరు కూడా సామాన్య ప్రజల ఇళ్లని కూర్చోదు అనే దానిపై కూడా క్లారిటీ ఇచ్చినప్పటికీ వారు మాత్రం ఆ బుచ్చమ్మ చనిపోవడానికి గల కొన్ని అనుమానాలు ఉన్నాయంటూ కూడా హ్యూమన్ రైట్స్ కమిషన్ ని ఆశ్రయించి హ్యూమన్ రైట్స్ కమిషన్ లో ఒక ఫిర్యాదు అందజేసి దీని ద్వారా విచారణ జరపాలంటూ మాత్రం కోరడంతో హెచ్ఆర్సీ స్పందించి కేసు నమోదు చేయాలంటూ ఆదేశించింది.